నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిపి గెట్ ఫేజ్ 2కు సంబంధించినటువంటి అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో చాలా డౌట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఫేజ్ 1లో మిస్ అవుతున్నటువంటి వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసుకోలేనటువంటి వాళ్ళు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఫేజ్ 2లో ఏం చేయాలి, ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు ఫేజ్ 2లో ఎట్లా అర్హత సాధించాలి, ప్రతి టాపిక్కి, అట్లాగే ఫేజ్ 2 పరిస్థితి ఎట్లా ఉంటుంది, ఫేజ్ 2లో ఎవరు నష్టపోతారు, అట్లాగే ఫేజ్ 2 అఫీషియల్గా ఎప్పటి నుంచి ఉంటుంది అనేటటువంటిది ప్రతిదీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. నేనేం ప్రిడిక్ట్ చేసి చెప్పను, మీకు అఫీషియల్గా వచ్చినటువంటి పేపర్ స్టేట్మెంట్లతోనే వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. అయితే మీకు మొదట గుర్తుంచుకోవాల్సినటువంటిది, ఫేజ్ 1లో రిజిస్ట్రేషను ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్కి ఒకటే రకంగా ఉంటుంది. సర్టిఫికెట్లు ఒకటే రకంగా ఉంటాయి, అట్లాగే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటటువంటిది ఒకటే రకంగా ఉంటుంది. ఫేజ్ 1లో కొంతమంది క్యాస్ట్ ఇన్కమ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అప్లోడ్ చేస్తున్నప్పుడు ఓల్డ్వి పెడుతున్నారనమాట. అటువంటి వాళ్ళు ఫేజ్ 2 వరకు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ టాపిక్లకు సంబంధించి అసలు ఫేజ్ 2 ఎప్పటి నుంచి ఉంది అనేటటువంటి టాపిక్ని ఒకసారి చూసినట్లయితే, మనకు ఫేజ్ 1 అనేటటువంటిది ఇది ఫేజ్ 1కు సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్ అనమాట. ఇందులో రిజిస్ట్రేషన్ కావచ్చు, లాగిన్ కావచ్చు, అట్లాగే సర్టిఫికెట్ అప్లోడ్ కావచ్చు, అట్లాగే వెబ్ ఆప్షన్స్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ వరకు ఈ వరకు ఫేజ్ 1వి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లు, అట్లాగే ఇక్కడ జాయినింగ్ ప్రాసెస్లు, ఇవన్నీ కూడా ఎప్పటి వరకు అయిపోతాయి మనకు కంప్లీట్గా అంటే సెప్టెంబర్ 9 వరకు అయిపోతాయి అన్నమాట. సెప్టెంబర్ 9 వరకు ఈ కంప్లీట్గా ఫేజ్ 1కు సంబంధించినటువంటిది అయిపోతుంది. ఈ ఫేజ్ 1కి సంబంధించి డేట్ ఎక్స్టెండ్ చేయడము ఇటువంటివి అనేటివి పెద్దగా ఏముండవు. ఖచ్చితంగా ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ డేట్ ఎక్స్టెన్షన్ చేసే పరిస్థితి కూడా మ్యాక్సిమం ఉండదు. ఎందుకంటే ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది కాబట్టి ఫైనల్గా ఎప్పుడు డేట్ ఎక్స్టెన్షన్ చేస్తారంటే ఫైనల్ ఫేజ్ ఉంటుంది కదా, దానికి గడువు పెంచడం అట్లాంటివి ఉంటాయి. అంతే తప్ప ఫేజ్ 1 ఎక్స్టెండ్ చేయడము, ఫేజ్ 2కు పెంచడం అవన్నీ ఏముండవు. చూడండి, రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్లు అనేటటువంటివి 27 రోజు నుంచి 30 వరకు పెట్టుకోవడం, అట్లాగే వెబ్ ఆప్షన్లని ఎడిట్ చేసుకోవడం 30 వరకు, అట్లాగే 4th రోజు మనకు ఏదైతే సెప్టెంబర్ 4th రోజు మనకు వాటి డీటెయిల్స్ మనకు ఏ కాలేజ్ వచ్చిందని తెలుస్తుంది. అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటటువంటిది జస్ట్ 21 వరకే అయిపోతుంది అనమాట. ఇక 2-3 రోజుల్లో అయిపోతుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ 8వ కాలం చూడండి, సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎప్పటి నుంచి అనౌన్స్ ఉంది అంటే 15 సెప్టెంబర్ నుంచి ఉందన్నమాట. 15 సెప్టెంబర్ వరకు ఉందన్నమాట. ఈ 15 సెప్టెంబర్ నుండి మీకు ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ ఇస్తారు. మళ్ళీ అంటే ఈ 15 రోజే రిజిస్ట్రేషన్ ఏముండదు, మేబీ 17, 18 ఈ టైం నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవ్వడం, అట్లాగే ఒక 10 రోజులు రిజిస్ట్రేషన్ అయ్యి సెప్టెంబర్ ఎండింగ్లో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవడం, అట్లాగే సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో మీకు ఫేజ్ 2 రిజల్ట్ అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఫేజ్ 1 వాళ్ళు మిస్ అవుతారంటే, మీరు అనుకున్న కాలేజ్ ఒక 1000 ర్యాంక్ వచ్చిందనుకోండి, ఫేజ్ 2లో మాకు ఫేజ్ 1లో రాలేదు కాబట్టి ఫేజ్ 2లో వస్తుందా అంటే ఎవరికి ఎట్లా వస్తుంది అనేటటువంటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వస్తుంది, కొంతమందికి ఒక రకంగా వస్తుంది, కొంతమందికి ఒక రకంగా రాదు. అది ఎట్లా అనే పరిస్థితిని చెప్పుకుందాం. అయితే ఫేజ్ 2 ఎవరికి నష్టం అనేటటువంటి టాపికే మన ప్రధాన టాపిక్. ఈ ఫేజ్ 2లో ఈ ఫేజ్ 1లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఎంచుకున్నారనుకోండి, వాళ్ళు ఒక 1000 లోపు ర్యాంకు వచ్చింది. 1000 లోపు ర్యాంక్ వస్తేనంటే మొత్తం సీట్లు ఫిలప్ అయితే అంటే మొత్తం సీట్లు ఏం ఫిలప్ కావు. మీరు యూట్యూబ్ ఛానల్లో అందరి మాటలు విని మోసపోకండి. ఖచ్చితంగా కొంత పర్సెంటేజ్ సీట్లని నెక్స్ట్ ఫేజ్ కూడా ఉంచుతారు. ఉంచిన తర్వాత అన్నీ ఫిలప్ చేసేటట్లు ఉందంటే ఈ ఫైనల్ పేజ్లో ఉంటారు చూడండి, వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంకు ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి ర్యాంకుకు అసలు సంబంధమే లేకుంటుంది. మినిమం 7 నుంచి 800 ర్యాంకుల డిఫరెన్స్ ఉంటుంది. అంటే కోర్సుని బట్టి, అది ఎంఏ తెలుగు, ఎంఏ ఇంగ్లీషా, ఇట్లా డిఫరెంట్ కోర్సులను బట్టి దానికి ఉండేటటువంటి ఎక్కువ పోటీతత్వం ఉంటుందంటే ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫేజ్ 2, ఫేజ్ 1, ఫేజ్ 3లలో చివరిగా జరిగేటటువంటిది ఏంటంటే, ఒకవేళ ఎస్సీ లేదా ఎస్టీ క్యాండిడేట్లకు సంబంధించి వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ వాళ్ళు ఈ ఫేజ్ 1లోను ఫేజ్ 2లో మొత్తం వాళ్ళకి కేటాయించిన సీట్లు ఫిలప్ కాకపోతుందంటే అవి బీసీ క్యాండిడేట్లకు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
మంచి ర్యాంక్ ఉండి మీకు కేటగిరీ లేనప్పుడు మీకు ఖచ్చితంగా మీరు ఓసీ క్యాండిడేట్ అనుకోండి, మీరు చివరి ఫేజ్ వరకు ప్రయత్నం చేయండి. మీరు ఎంచుకున్న కాలేజీ బట్టి ఉంటుంది. లేదు ఒక చిన్న సబ్ క్యాంపస్ కాలేజీ అట్లా ఎంచుకున్నారు అనుకుంటే అందులో కూడా రాలేదంటే మీరు చివరి ఫేజ్ వరకు మీకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఈ ఫిలప్ కానీ వేరే సబ్ క్యాంపస్లలో అక్కడెక్కడ ఉండేటటువంటివి అవి జనరల్ కేటగిరీ వాళ్ళకు కూడా చివరి ఫేజ్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అది ఎప్పుడంటే లాస్ట్లోనే ఇస్తారు. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న తర్వాత మీకు ఫేజ్ 1లో మీరు అనుకున్నటువంటి ఉస్మానియానో, కాకతీయనో, తెలంగాణనో, మహాత్మా గాంధీ, శాతవాహననో, పాలమూరు ఈ యూనివర్సిటీలు రాలేవు అనుకోండి, మీరు ప్రయత్నం ఏమి విరమించకండి. మీరు ఫేజ్ 1లో పెట్టుకున్న తర్వాత ఆ వెబ్ ఆప్షన్ సీటు మీకు ఓకే అనిపిస్తే జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వకపోతే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అట్లాగే ఫేజ్ 2లో ఎవరికి నష్టం అంటే ఇంతకుముందు చెప్పిన కదా అన్నీ ఫిలప్ కావు, కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఫేజ్ 1లో ఉన్న స్టూడెంట్స్ ఎట్లా ఉంటారంటే వాడు ఖచ్చితంగా ఫస్ట్ అటెంప్ట్లోనే డిగ్రీ అనేటటువంటిది ఇన్స్టెంట్ సప్లీ లేకుండా రెగ్యులర్గానే పాస్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. అంటే కంటిన్యూయస్ డిగ్రీ వాళ్ళు ఉంటారు చూడండి. ఈ ఇయర్ 2024 నుంచి లాస్ట్ 3 ఇయర్స్ 2021 నుంచి స్టార్ట్ అయినటువంటి 3 ఇయర్స్ బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈజీగా ఫేజ్ 1లోనే వాళ్ళు సీట్ సంపాదిస్తారనమాట. మిగతా సప్లీలు ఉండి చివరిగా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళు ప్రిపేర్ అయ్యో కాకనో వాళ్ళకు ఎక్కువ ర్యాంక్ ఉండడం చేత వాళ్ళకు మంచి పొజిషన్లో ఉండేటటువంటి కాలేజీ రాదనమాట. రాకపోవడం చేత ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా 5th ర్యాంక్ కూడా లేదా ఒక 100 లోపు ఉన్నటువంటి ర్యాంక్ కూడా వానికి ఖచ్చితంగా ఫేజ్ 1లో ఖచ్చితంగా వచ్చేస్తుంది. వాడు ఏ క్యాస్ట్ ఉండని క్యాస్ట్ ఉండకపోని వచ్చేస్తుంది ఏదో ఒక కేటగిరీలో. పోనీ అన్నీ ఫిలప్ అయితే ఏంటంటే ఒక ర్యాంక్ లిమిట్ వరకు పెట్టుకోవడము, లేదంటే వాళ్ళ కేటగిరీలో కొన్ని ఉంచి నెక్స్ట్ స్టేజ్లో కూడా ఇస్తారనమాట. అట్లా అనుకుంటే ఇప్పుడు మనం ఏదైనా జాయిన్ అవుతున్నాం అనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను బీఈడీలో జాయిన్ అయినా, యాజ్ ఇట్ ఈస్గా ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 ఇందులో సర్టిఫికేట్ ఎట్లా ఉంటాయో సేమ్ అవే ఉంటాయి, ఇందులో ఎట్లా స్టెప్స్ ఉంటాయో అందులో కూడా అవే ఉంటాయి. నాకు ఫేజ్ 1లో సీటే రాలేదు అసలుకి, అంటే నాకు ఎక్కువ ర్యాంక్ ఉండడం చేత ఫేజ్ 1లో సీట్ రాలేదు. ఫేజ్ 2లో వచ్చింది, నాకు వచ్చింది, ఇంకొక ఫ్రెండ్కి కూడా వచ్చింది. కానీ మేము అనుకున్న సీట్లలో నాకు వచ్చింది, అతనికి రాలేదు. అతను ఏం చేసిండు, ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో మళ్ళీ అతను అనుకున్న సీట్ని పెట్టుకున్నాడు. అప్పుడు ఆయనకు ఎస్సీ కేటగిరీలో సీట్ వచ్చిందనమాట. ఆయన యాక్చువల్లీ ఎస్సీ కేటగిరీ కాదు, బీసీ కేటగిరీ అయినప్పటికీ సీట్ వచ్చిందనమాట. అట్లా ఫిలప్ కాని సీట్లు ఉంటే అవి వస్తాయి. ఇక ఫేజ్ 2 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేటటువంటిది రిజిస్ట్రేషన్, అట్లాగే పేమెంట్ ఫీజు, అట్లాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, లోకల్ ఏరియా, కేటగిరీ, అదర్ డీటెయిల్స్ యాజ్ ఇట్ ఈస్గా ఫేజ్ 1లో ఉండే మాదిరి ఫేజ్ 2లో కూడా ఉంటాయన్నమాట. ఫేజ్ 1లో ఉండేటటువంటి ఫీజులు అనేటటువంటివి ఎట్లా ఉన్నాయి, ఫేజ్ 2లో ఎట్లా ఉంటాయి అనేటటువంటి దాని గురించి క్వశ్చన్ చూసినట్లయితే ఓసీ బీసీ వాళ్ళకు 250 గాను, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 200 గాను ఉన్నాయి కదా. అయితే జనరల్గా ఫేజ్ 1లో ఉండేటటువంటి ఫీజులే ఫేజ్ 2లో ఉంటాయి, ఏమాత్రం చేంజ్ అనేటటువంటివి ఉండవు. ఇది కూడా చాలామంది క్వశ్చన్ అడిగినారు. అట్లాగే ఫెయిల్ అయినటువంటి వారి పరిస్థితి ఏంటి, ఈ ఫెయిల్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటిది ఒకసారి చూసుకున్నట్లయితే వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీనా, కాకతీయ యూనివర్సిటీనా, తెలంగాణ యూనివర్సిటీనా, మహాత్మా గాంధీ యూనివర్సిటీనా, పాలమూరు యూనివర్సిటీనా, శాతవాహన యూనివర్సిటీనా, వీటి పరిధిలో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ఇన్స్టెంట్ సప్లీని ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు రివాల్యుయేషన్ ఇచ్చారు అనమాట. ఇంకా కాకతీయలో ఇంకా కొన్ని సెమిస్టర్ల రిజల్ట్ రాలేదు. అట్లాగే మహాత్మా గాంధీ, తెలంగాణ, పాలమూరు ఈ యూనివర్సిటీల్లో ఇంకా ఇన్స్టెంట్ సప్లీల గురించి ప్రస్తావన లేదు. అయితే వీళ్ళ ఈ యూనివర్సిటీ కింద ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఫస్ట్ మనం కాకతీయ తీసుకున్నాం, వీళ్ళు ఫెయిల్ అయ్యి ఆ ఇన్స్టెంట్ సప్లీలో పాస్ అయ్యి మళ్ళీ ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ యాజ్ యూజువల్గా అందరితో పాటు చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు, కాలేజీల్లో జాయిన్ కావచ్చు, ఈజీ స్టెప్. ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు రీవాల్యుయేషన్ ఉంది, ఈ మంత్ 22 వరకు ఉంది లేట్ ఫీజుతో, ఫోటో కాపీ ఉంది, రీవాల్యుయేషన్ ఉంది, వాళ్ళు పెట్టుకొని వాళ్ళు పాస్ అయ్యి వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. ఏదో వేరే కారణాలతో ఏదైనా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు జనరల్ సబ్జెక్టులు కోల్పోయి ఉంటారు. వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళకి మంచి ర్యాంక్ ఉంటుంది, వాళ్ళ 50 లోపు ర్యాంక్ ఉండి 10 ర్యాంక్ ఉండి కూడా వాళ్ళు ఫెయిల్ అయి ఉంటారు. అటువంటి వాళ్ళు రివాల్యుయేషన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఫేజ్ 2లో మళ్ళీ అందుతారు.
వాళ్ళు ఖచ్చితంగా అందుతారు. కాబట్టి వాళ్ళు వచ్చేటటువంటి పోటీతత్వం ఉంటుంది. అట్లాగే ఫెయిల్ అయినటువంటి వాళ్ళలో 6th సెమిస్టర్లో ఎవరైతే ఫెయిల్ అయి ఉంటారో వాళ్ళందరూ రీవాల్యుయేషన్ ఫోటో కాపీని పెట్టుకోవడం చేత మీరు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ ఫేజ్ 2ది ఫేజ్ 3లో అప్డేట్ మీరు అందుతారు. అట్లాగే ఫేజ్ 3 కాకుండా మీకు స్పెషల్ ఫేజ్ అనేటటువంటిది కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సీట్లు అన్నీ ఫిలప్ కాకపోవడం, సిపి గెట్ అనుకున్న స్థాయిలో విద్యార్థులు చేరకపోవడం చేత వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారనమాట. ఇది గుర్తుంచుకోండి. ఇక ఫేజ్ 2 వాళ్ళు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్లను చూసుకున్నట్లయితే ఈ క్యాస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది 2024కు సంబంధించి ఏప్రిల్ తర్వాత ఉండేటటువంటి దానిని ఇప్పటికైనా అప్లై చేసి దాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక ఫేజ్ 1లో మీరు రిజిస్ట్రేషన్ అయ్యి ప్రొవిజనల్ అట్లాగే కన్సాలిడేటెడ్ మెమోరాండం ఇవన్నీ లేకుండా ఉండి రిజిస్ట్రేషన్ అయినరు, వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు కదా, తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీ కాలేజీకి వెళ్ళి ఒరిజినల్వి కన్సాలిడేటెడ్ మెమోరాండం, ప్రొవిజనల్, టీసీ ఇవి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వెబ్ ఆప్షన్లో మీకు నచ్చిన కాలేజ్ వస్తే మీరు జాయిన్ కావడానికి ఇవన్నీ సర్టిఫికెట్లు కావాలి కాబట్టి. ఇక ఫర్దర్గా మీకు ఇంకా ఏదో డౌట్లు వస్తాయో ఆ డౌట్లని కింద రాయండి. రాస్తానంటే వాటికి సంబంధించినటువంటి ఫేజ్ 2కి సంబంధించినటువంటి అప్డేట్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా. ఫేజ్ 2 అనేటటువంటిది సెప్టెంబర్ 15 తర్వాత అనౌన్స్మెంట్ అనేటటువంటిది జరుగుతుందన్నమాట. గుర్తుంచుకోండి. ఇది ఈ వీడియో. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.